నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు హిందూ ప్రచార సమితి ప్రెసిడెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన. సో ఒక సామాజిక వర్గానికి చెందినవారు. సో ఒకసారి జగన్మోహన్ రాజు గారు, జగన్మోహన్ రాజు గారితో మాట్లాడదాం. నమస్తే జగన్మోహన్ రాజు గారు. సో వైబ్రెంట్ టీవీకి పిలవంగానే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. సో ఎలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, ఏం చెప్తారు? బాగుందండి. అంటే గత 5 సంవత్సరాలుగా ప్రజలు తెలియకుండా అనేక ఇబ్బందులు పడ్డారు. రకరకాల ప్రాబ్లమ్స్తో ఎక్కడ బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి. ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత కేవలం పెన్షన్లు ఇవ్వడానికే వాలంటరీ వ్యవస్థ, కానీ ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు అది తీర్చడానికి వాలంటరీ వ్యవస్థ పనిచేయలేదు. అదేంటి వాలంటీర్లు అంటే అందరూ మొత్తం 50 ఫ్యామిలీలకి సంబంధించి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చేస్తారండి. ఎప్పుడైనా ఒకటి చూడండి, నేను 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఒక ఎమ్మెల్యేకి లోకల్గా ఉన్న లీడర్కి కనెక్షన్ ఉండాలి. అలాగే ఈ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రితో కనెక్షన్ ఉండాలి. ఇక్కడ ఎవరితోటి కనెక్షన్లు లేవు, అన్ని కనెక్షన్లు కట్. ఎప్పుడైతే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి కనెక్షన్లు లేవో లోకల్గా ఏమన్నా పనులు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలను పక్కన పెట్టే పరిస్థితి వచ్చేసింది. కేవలం మొత్తం వాళ్ళు పార్టీ అంతా వాలంటీర్ల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడు ఒక పార్టీ కార్యకర్త లేకుండా మనుగడ సాగించలేదు. ఒక లీడర్, ఒక గల్లీలో ఒక లీడర్ ఉంటే ఆ లీడర్ వల్ల రోజు ఒక 20 మంది 30 మంది అతని చుట్టూ వచ్చి ఏదో పనులు చేయించుకునేవాళ్ళు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఆ లీడరే వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరుండి చేయించేవాడు అతని నాయకత్వం కోసం. ఇప్పుడు ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. ఉరికనే గ్రామ సచివాలయాలు పెట్టాం, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాం. పెన్షన్ ఇస్తే కాదు కదండి. అవును, వ్యవస్థలో అంటే నిన్న పెన్షన్ ఇవ్వడానికే కదా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళి ఇళ్ళకి వెళ్ళారు. మరి దాన్ని సమర్థించాలా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఒక రకంగా అలవాటు చేసాం మనం 5 సంవత్సరాలు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం కనుక డిఫరెంట్గా చేసాం అనుకోండి, నాలుగు ఏముందండి ఎటు కావాలంటే అటు మాట్లాడుతుంది. ఈ వీళ్ళే విమర్శ చేస్తారు, సరిగ్గా ఇవ్వలేదు. మీకు ఎలక్షన్ కమిషను వ్యవస్థలో ఈ సచివాలయ కార్మికులను పెట్టుకొని, ఉద్యోగస్తులను పెట్టుకొని పెన్షన్లు ఇమ్మన్నారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందండి, ఎవరికి అవకాశం ఇవ్వాల. వాళ్ళని లైన్లో నుంచోబెట్టి వాళ్ళు చచ్చిపోయారు కానీ చంపేశారని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారాలు చేసినాయి. ఇవన్నీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం, కానీ దీన్ని చక్కగా చేయాలంటున్నాను నేను. ఎందుకంటే లోకల్గా ఉన్న లీడర్లతో ఎప్పుడైతే ఈ డివిజన్లో ఉన్న వాళ్ళకి కనెక్షన్ పోతుందో ఆటోమేటిక్గా ఎవరైనా సరే వ్యానిష్ అవ్వాల్సిందేనండి. రాజకీయాల్లో డే 1 దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతే. ఎంత టెక్నాలజీ పెరిగినా సరే కార్యకర్తతో సత్సంబంధాలు లేని పార్టీలు ఏవి కూడా మనుగడ సాగించలేవు. సో గతంలో అంటే టీడీపీ ప్రభుత్వం దెబ్బతింటానికి కారణం అదేనా? 100%. ఎందుకని? జన్మభూమి కమిటీలు ఉన్నాయి, జన్మభూమి ఉంది. అక్కడ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రోజు, ఇప్పుడు వైసీపీ ఇది అప్పుడు ఎలా చేసిందో అప్పుడు అదే పరిస్థితుల్లో టీడీపీ కూడా ఉంది. నాయకులు ఉండడం వల్ల అదంతా నాయకత్వం మీద పడింది. ఓకే. సో అక్కడ నాయకత్వం మీద పడినా కూడా లోకల్గా ఉన్న వ్యతిరేకత వల్ల ఆ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ నాయకుడే. ఓకే. 2019 నుంచి 2024 వరకు A to Z నాయకుడే. నెంబర్ 1 నుంచి 10 వరకు ఆయనే లీడర్. మీరు కూడా పార్టీలో ఉన్నారు? ఉన్నానండి, పేరుకు మాత్రమే ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పోడండి. ఆయనకి వాషింగ్ పౌడర్ నిర్మాణం వాడినట్టు జనాలను వాడడం తెలుసుకున్న వ్యక్తి ఆయన బాగా. ఎందుకంటే బేసిక్గా ఆయన పొలిటికల్ లీడర్ కాదు, వ్యాపారస్తుడు. ఆయన రాజకీయాలకు ఫిట్ అయ్యేవాడు కూడా కాదు. కేవలం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అని ఆయన రిక్వెస్ట్ చేయటం, రెండోది రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా చూడటం. ఈ రెండు బాగా పనిచేసినాయి. లోకల్గా ఉన్న నాయకుల మీద వ్యతిరేకత కూడా బాగా పనిచేసింది. అందుకని ఆ రోజు 151 ఇచ్చారు. సో అదే ప్రజలు ఇంకొద్దురా బాబు, ఈ పరిపాలన మాకొద్దు అని ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీకి 164 ఇచ్చారు కదా కూటమికి. అవును.
ప్రజలు చాలా విఘ్నులు. ఏ సమయంలో ఏం చేయాలనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఉంటారు. చాలా అంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మీద కూడా చాలా భారాలు ఉంటాయి. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజున ఏవైతే ఇచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారో వాళ్ళకంటే 10 ఎక్కువగా ఇస్తామనో లేకపోతే 2 ఎక్కువ ఇస్తామని చెప్పి డెఫినెట్గా అండి. అవన్నీ అధికారంలోకి ఎప్పుడైనా ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఇక్కడ మరి పార్టీ వ్యవస్థ, పార్టీ వేరు, రాష్ట్ర వ్యవస్థ వేరు. రాష్ట్రాన్ని నడిపించేవాడికి ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయం ఎలా తీసుకురావాలి, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కేవలం ఉన్నది ఖజానా ఖాళీ చేసేయాలా, ఎక్కడెక్కడి నుంచి అప్పులు పుట్టించాలి, అప్పులు తీసుకొచ్చి ఎంతసేపు బటన్లు నొక్కటమే, అదే అభివృద్ధి అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసింది కూడా వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఇది పాయింట్ కొంత, అది వాళ్ళ ఫెయిల్యూర్. రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మనిషిని గదిలో పెట్టి బంధించావు అనుకోండి, ఆ హింస పెడుతున్నాం, అది ఎక్కడో ఒక్కడ తిరుగుబాటు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరిని గదిలో పెట్టి హింసించారు అంటే ఉదాహరణకి చెప్పా, ఎవరిని గదిలో పెట్టి ఇబ్బంది పెట్టలేదు. మీకు తెలుసు కదా, ఎంపీ స్థాయి వాళ్ళని కూడా పోలీసుల చేత కొట్టించిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం నడవాలంటే 4 మీద నడుస్తుందండి. ల్యాండ్, శాండ్, వైను, మైను. ల్యాండ్, శాండ్, వైన్, మైన్. ఓకే, ఈ 4 ప్రభుత్వం చేతిలోనే, ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకొని నడిపిస్తే వ్యవస్థలు దెబ్బతిన్నాయండి. డే 1 నుంచి ఇసుక కొరత, అసంఘటిత రంగ కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి. ఈయనిచ్చే 3,000తో కుటుంబం నడిచే పరిస్థితి కాదు. ఎందుకంటే కార్మికుల్లో ఇంట్లో 4 ఉంటే 3 పనికి వెళ్తే వాళ్ళకి 3,000 రూపాయలు వస్తాయి. 15 రోజులు పని ఉన్నా దగ్గర 45,000 రూపాయలు వస్తాయి. అవును, నేను 3,000 ఇచ్చేసా కాబట్టి మీరు బతికేయండి అంటాం తప్పు. ఓకే, దానికి దేనికి పనికిరావు. అది నువ్వు 3,000 రూపాయలు ఇచ్చావు, కరెంటు బిల్లు ఎంత పెంచావు, 150% పెంచావు. ఇంటి పన్ను ఎంత పెంచావు, 150% పెంచావు. కేవలం బొచ్చు పన్ను తప్పితే అన్ని రకాల పనులు చేశారు. దారుణమైన పరిస్థితి. చెత్త మీద కూడా పన్ను పడిందని, చెత్త మీద కూడా పన్ను వేశారు. ఏదన్నా ఏమండి కరెంటు బిల్లు ఏంటండి ఎంత వచ్చింది, 3 ముసలోళ్ళు ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్ చేసుకోమనే స్థాయికి అధికారులు కూడా వచ్చేసారు. అంటే ముఖ్యమంత్రి గదిలోంచి బయటికి రాడు, ఆయనకు ఒక ఛానల్లే చూపిస్తూ ఉంటారు. 100 మంది మాగదులంతా పక్కన నుంచొని అర్జెంట్ చిడతలు తీసుకొని ఇక చిడతలు కొడుతూ ఉంటారు. ఇక అది చూసి ఆయన ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని ఆయన మురిసిపోతూ ఉంటాడు. సో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలియదు. ఈ 5 సంవత్సరాలు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను కానీ, మీరు కూడా 100%, అందులో నేను కూడా ఒకడిని, ఆయన కోసం పనిచేసిన సెకండ్ గ్రేడ్ నాయకులను కానీ కనీసం ఆయన మొహం కూడా చూపించలేదు అంటే మరి ఆయన ఇంకా నాయకత్వం ఏంటో నాకు అర్థం కాదు. కూడా అదే పరిస్థితి ఎదురైంది. 100% అండి. అందరిలో నేను, అందరిలో మీరు. మనమేం అతీతులం కాదు. అవును, వాడుకున్నంతసేపు. కానీ ఎక్కడ ఎందుకు నచ్చలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్? ఒకటి, ఎప్పుడన్నా ఏదన్నా సమస్య వచ్చిందంటే ముఖ్యమంత్రి అనేవాడు ఆ సమస్యను పరిష్కరించాలి, జటిలం చేయకూడదు. పదవి కోసం రాలేదా మీరు? వేరే నేను అసలు పదవులు ఆశించి రాలేదు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేదా మీరు? పదవులు ఆశించి రాలేదు సార్. ఎందుకంటే నేను ఏ రోజు ఫోటోలకు కూడా ఎక్కడ నాకు కనిపించను. మనకి పార్టీ ఏ బాధ్యత అప్పచెబితే ఆ బాధ్యత చేయడానికి సిద్ధంగా ఉంటా. బాధ్యత నిర్వర్తించారా? డెఫినెట్గా. నేను క్షేత్రస్థాయి నుంచి వచ్చినోడిని కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి పై వరకు అన్ని పదవులు చేశారు. మరి మీలాంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అంటే పార్టీ మీ సేవలు మాకు వద్దు అన్నారు. పార్టీ వద్దందా? పార్టీ ఏంటంటే అధికార ప్రతినిధిని ఇచ్చారు. యాక్చువల్గా అధికార ప్రతినిధిని ఇచ్చినప్పుడు మనం మాట్లాడేది ఏదైనా సరే గవర్నమెంట్కి, పార్టీకి మనం మాట్లాడిందే అది ఒక ఆధారంగా ఉంటుంది. సో ఒక అధికార ప్రతినిధి చర్చా వేదికకు వచ్చి మాట్లాడాడు అనుకోండి, అది డెఫినెట్గా అది పార్టీ లైన్ కింద అయిపోతుంది. పార్టీ లైన్ కిందే. ఇక్కడ ఏంటంటే కార్పొరేటర్ మాట్లాడే దగ్గర నుంచి ముఖ్యమంత్రి మాట్లాడే వరకు ఒకే వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు చెప్పక్కర్లేదు అనుకోండి, పాపం ఆయన ఒక్కడనే బలిపశువుని చేశారు.
నాట్ ఓన్లీ ఆయన ఒక్కరే కాదు, అంటే ఇంకా చాలా మంది ఉన్నారంటారా? డెఫినెట్గా అండి. ఒక కోటరీ వలయం లాగా చుట్టేసింది. చుట్టేసి ఏం చేసిందంటే గదిలో నుంచి బయటికి రానివ్వాల. జనంలో నుంచి వచ్చిన ముఖ్యమంత్రికి పరచాలి ఎందుకండి? అంటే ఎంత నీకు అభద్రతా భావం లేకపోతే పరచాలు కట్టుకొని వెళ్తావు? నువ్వు జనాల్లో నుంచి వచ్చావు, జనాన్ని ఎవరిని దగ్గర రానివ్వాల. నువ్వు వెళ్ళే రోడ్లో ఒక చెట్టు కూడా ఉండకూడదు. ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న చెట్లు కూడా నరికిచ్చేసే పరిస్థితి. ఇంత అభద్రత జరిగిందా? ఇప్పుడు అందరూ నాయకులు చెప్పారు, లేకపోతే ఇంకో కొంతమంది చెప్పారండి. మీరు పార్టీలోనే ఉన్నారు అప్పుడు వరకు. సో మీరు నిజంగా అలాంటి పరిస్థితి చూసారా? ఖచ్చితంగా నా కళ్ళతో నేను చూసా. మా నియోజకవర్గంలోనే చెట్లు కొడితే చాలా మంది గొడవ చేశారు. అవి కూడా కనీసం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. ఈ సన్న రోడ్లలో తీసుకురాకపోతే ఎలాగా, ఈ చెట్లు కొట్టకపోతే ఎలాగా? అంటే సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ అటు పక్క నుంచి వెడల్ BRTS రోడ్డు ఉంది, చెట్లు లేని కేదరాస్పేట రోడ్డు ఉంది. ఈయన తీసుకెళ్లాలన్నప్పుడు అటు తీసుకెళ్ళచ్చు కదా. ప్లాన్ చేసేవాడు కూడా ఏంటంటే చెట్లు ఎక్కడ కొట్టేయాలి, పరదాలు ఎక్కడ కట్టాలని చూస్తే. ఇప్పుడు ఇదంతా ఏంటంటే కొంత మెహర్బానీ కోసం అండి. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నిన్నే లోకేష్ గారు చెప్తున్నారు, అవును, అలవాటు ప్రకారం అధికారులు పరదాలు కట్టారు అని. అంటే దానికి అంటే నేను 4.4 నా పద్ధతి ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే ఇదేంటంటే నాయకుడికి ప్రజలకి కనెక్షన్ కట్టు. ఎప్పుడైతే ప్రజలను దూరం చేశామో ప్రజలు కూడా నాయకులను దూరం చేస్తూ వస్తారు. ఓకే, అదే ఇక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి వద్దు, నన్ను చూసి ఓటేయండి అన్నారు, 151 ఇచ్చారు. నన్ను చూసి 175 అన్నాడు, 11 ఇచ్చారు. కాదండి, మీ పేరులో సగం అయింది. ఇద్దరు ఒకే రకమైన పేరు ఉంది కదా, మీరు అంత వ్యతిరేకిస్తున్నారేంటి ఆయన్ని? అంటే ఈ చేతికున్న 5 వేళ్ళు ఒకేలాగా ఉన్నాయా? లేండి అవి. అందుకని పేర్లో ఉన్నంత మాత్రాన మనస్తత్వాలు ఒకేలాగా ఉండాలని లేదు కదా. కరెక్టే. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా ఏదో నచ్చి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, ఏదో ఆశించి పార్టీలో కొనసాగడం, సరే పార్టీలో దక్కలేదు, మనకి సరైన ఒక గుర్తింపు లేదు అని అనుకున్నప్పుడు పార్టీ నుంచి బయటికి రావడం అనేది సహజంగా ఏ కార్యకర్తనా చేసేది. కానీ పార్టీలో గుర్తింపు ఉందిగా, మీకు గుర్తింపు లేదు. సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఈనాడులో పనిచేసేవాళ్ళు సాక్షిలోకి రావాలంటే దేనికి వస్తారు? ఈనాడులో ఒక 25,000 రూపాయలు జీతం ఇచ్చారనుకోండి, అదే 25,000 సాక్షిలో ఇస్తామంటే వస్తారా? రారుగా. ఎవరైనా సరే జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటారు. అభివృద్ధి చదివే క్రమంలో రాజకీయంగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్యాషన్ ఉంటుంది. నాకు పొలిటికల్, నేను 2004లో పోటీ చేసినప్పుడు ఒక రకంగా ఉంది, 2009లో ఇంకో రకంగా ఉంది, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నా. 2013లో నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడున్న రాజకీయాలకి అప్పటికి చాలా తేడా ఉంది, మనుషుల్లో కూడా తేడా ఉంది. అంటే ఏంటి మీరు అంత దాకా 2004 నుంచి అన్నారు, మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అసలు? నేను 1999లో వచ్చానండి ఫుల్ టైం పాలిటిషియన్గా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ప్రజలు కూడా మనం అనుకున్నది చేయరు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు 28 ఏళ్ళు. ఏదో చెయ్యాలని తపన, ఏదో చెయ్యాలి, ఖచ్చితంగా 10 మందికి మంచి చేయాలన్న ఆలోచనతో వస్తాం. అప్పుడు దక్కదు. పోరాడి 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 ఒక 58 ఏళ్ళకో 60 ఏళ్ళకో దక్కుతుంది. అప్పటికి పిల్లలు వచ్చేసి పెళ్ళిళ్ళు అయిపోయి మనవరాళ్ళు వస్తాయి. అప్పుడు మన ఆలోచన అంతా ఏంటంటే ఈ చేయటం పక్క నుంచి ఎంత సంపాదించాలని ఆలోచనలో ఉంటాం. సో ఇక్కడ దెబ్బతింటున్నారు ప్రతి వాళ్ళు. యాక్చువల్గా మనం చేద్దాం అనుకున్నది చచ్చే వరకు ఉండాలి. ఇప్పుడు నా ఆలోచన, నేను 30 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నా. 10 సంవత్సరాలు దేవాలయాల మీదే యుద్ధం చేశా, మీకు కూడా తెలుసు. అనేక కేసులు ఎదుర్కొన్నా, జైళ్ళు కూడా చేశా. అయినా నేను ఎక్కడ దాన్ని చెదరనివ్వల. గత 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో చాలా బాధ వేసిన, అధికార పార్టీలో ఉంటాం కాబట్టి నొక్కేసుకుని కూర్చున్నా. చాలా రోజులు ఆ సంఘటనలు జరిగినప్పుడు గదుల్లోంచి కూడా బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు తప్పుగా ఖండించలేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది, దాన్ని సమర్థించలేం. అది తప్పు, ఎప్పటికైనా తప్పే. ఈరోజు బాగుందని రేపు బాగోలేదని చెప్పలేం. అవును, అది ఎవరు చేసినా, నేను చేసినా ఇంకొకళ్ళు చేసినా తప్పే. దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. ప్రజలు కూడా ఏంటో నాకు ఆశ్చర్యం, అంత సినిమా చూసినట్టు చూసాం.
ఎవరు ఏం మాట్లాడలేని పరిస్థితి. అంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్ట చేయనట్ట కూడా తెలియలేదు. ఓకే. అది అది వాళ్ళు చేసిన ప్రతిదీ. ఎందుకంటే అంతర్వేదిలో రథం తగలబడిపోయింది. అవును. రాముల వారి విగ్రహం తలకాయ కొట్టేశారు, వెండి సింహాలు పోయినాయి, అనేక దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనాయి. ఎంత రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఎంత దుస్థితిలో ఉందంటే, అవన్నీ వైసీపీ చేయించిందా? వైసీపీ చేయించిందని నేను అంటలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందా లేదా, ఎవరు చేశారనేది ఉంటుంది. వీళ్ళు కొండంత వెలికిని కూడా పట్టలేదుగా. ఎంక్వైరీయే లేదు, కేసులు లేవు. అక్కడేదో ఒక బిచ్చగాడు ఉంటే వాడి మీద కేసు పెట్టారు. అంతర్వేది వ్యవహారం బయటకు వచ్చింది కదా, తర్వాత ఎవరు చేశారు ఏంటనేది విషయం ఏది ఎక్కడ బహిర్గతం కాలేదుగా. మన ఇద్దరం గదిలో కూర్చొని మాట్లాడుకుంటే జనాలకు ఎలా తెలుస్తుంది? ప్రజలకు తెలియాలి కదా. ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి. రాముడి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించింది కూడా సార్. ఒక 500 సంవత్సరాలు ఉన్న విగ్రహాన్ని, దానికి నిరంతరం దూపదీప నైవేద్యాలు, అభిషేకాలు జరిగి ఉంటే ఆ విగ్రహంలో విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాని తలకాయ తీసేసి ఎక్కడో రోడ్డు మీద ఎవడో చేసి తీసుకొచ్చి పెట్టి మేము విగ్రహం పెట్టామంటే అది కరెక్ట్. మరి మీ విజయవాడలోనే ఈ కృష్ణానది వెంబడి మొత్తం అవన్నీ దాని కరకట్ట వెంబడి ఉన్న దేవాలయాలన్నీ కూల్చేశారు. మీరు ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్లోనే ఇవన్నీ జరిగినాయి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిర్మించలేదా? ఏది చేయలేదండి. ఊరికనే మార్వాడి దేవాలయం ఓకే 200 గజాలు ఇచ్చారు. ఓకే. మార్వాడి ఆంజనేయ స్వామి 200 సంవత్సరాల నుంచి ఉంది. ఆలయం, ఒక చిన్న ఆలయం కట్టుకున్నారు. 40 దేవాలయాలు ఒకే వేదిక మీద, అది తప్పు. రోడ్డు వైండింగ్కి కొట్టేశారు. అప్పుడు నేను ఉద్యమం కూడా చేశాను. అవును, అందుకనే ఉద్యమం చేశాను, అరెస్ట్ కూడా అయ్యా. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఇప్పుడు చనిపోయారు, వారి గురించి మాట్లాడకూడదు, కానీ మాణిక్యాలరావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, కామినేని శ్రీనివాసరావు గారు, ఇట్లా ఒక 4 కమిటీ వచ్చారు. మీకేం కావాలో ఎక్కడ కావాలో చెప్తే చేస్తామని చెప్పారు. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అది జరగనివ్వాల. ఆ జరగనీయకపోవడం వల్ల 2019లో వెల్లంపల్లి గారు అధికారంలోకి రావటం, ఆయన దేవాదాయ శాఖ మంత్రి అవటం, కొద్దిగా దైవభక్తి గలవాడు కాబట్టి అది ఆ దేవాలయాలను కట్టారంటారు. ఆ కాస్తన్న కట్టగలిగాడు. అదే ఇంకొకళ్ళు అయితే అది కూడా కట్టేవాడు కాదేమో బహుశా. అది కూడా ఏంటి, ఒక వ్యక్తిని కించపరుస్తూ చూపించి ఇగో నేను కట్టాను తీసేశారని చెప్పడానికి తప్పితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. దానికున్న పవర్ పోయింది కదా. అవును, మీరు చేయగలిగితే ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయాలి. ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయకుండా ఏదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రాజు గారు వైఎస్ఆర్సీపీలోంచి వచ్చి టీడీపీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఇది అని చెప్పగలరా? డెఫినెట్గా అండి. ఏంటది? సూటిగా చెప్పేసేయండి. రాష్ట్రం అభివృద్ధి కోరుకునే వ్యక్తుల్లో ప్రథమం నేను. 5 ఏళ్ళు ఉండగా తెలియలా? ఖచ్చితంగా తెలిసిందండి. ఎందుకంటే మొట్టమొదటిసారి 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రాజధాని అనే నిర్ణయం ఇచ్చిన తర్వాత, అది ఏ పార్టీ అన్నా ఉండండి, ఒక పార్టీ రాజధానిని ఇది అని డిసైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉంటుంది. 2019 లోపల రాష్ట్రం విడిపోవటం మనకి ఒక పీస్ లాగా అయిపోయింది. మనం నిధులు లేకపోవటం, అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంతో 2.5 సంవత్సరాలకే కట్ అయిపోవటం, ఆ తర్వాత నిధులు ఇవ్వలేకపోవటం, ప్రధానమంత్రి గారే కొత్తగా వచ్చి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇవ్వటం, పూర్తి చేయలేకపోయారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి దానికి కారణం అని చెప్పొచ్చు కదా. అనేక కారణాలు ఉంటాయండి. ఇదే కారణం అని మనం చెప్పలేము. రాజకీయంగా మనకి ఎవరికి ఏది నచ్చితే అది ఆపాదించుకోవచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు రావడానికి కారణం ప్రధానంగా అని చెప్పానంటే, ప్రధానమైన కారణం ఏంటంటే అభివృద్ధి లేదు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు,
నా కొడుకు ఎంటెక్ చేశాడు. ఉద్యోగం చేయాలంటే దేశం వెళ్ళి చేస్తున్నాడు. నా కళ్ళ ముందు చేయడానికి నాకు వనరులు లేవు, రాష్ట్రంలో సంపద పెరిగే అవకాశాలు లేవు, ఎలా జీవించాలో తెలియని పరిస్థితి. 5 సంవత్సరాలు వ్యాపారం చేసేవాడు, అంటే రోడ్డు మీదకి వచ్చి సైకిల్ పంచర్లు వేసేవాడు కూడా ఇంత కక్ష ఉందా అని మొన్నే తెలిసింది. ఎలక్షన్ ప్రచారంలో తిరిగితే ప్రతివాడు తిట్టడమే. అప్పటి వరకు వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకుని ఉండొచ్చు, తీసుకోకపోవచ్చు, కానీ అంత వ్యతిరేకత ఉందనేది ఆ రోజు బయటపడింది. ఓకే. రెండోది ఏంటంటే రాజధానిని 3 భాగాలు, అసలు 3 భాగాలు ఏంటంటే 3 రాజధానులు ఏంటంటే ప్రపంచంలోనే లేదు. తమిళనాడులో బెంచ్ కోర్టు ఉంది, మదురైలో హైకోర్టు బెంచ్. కర్నూలు న్యాయ రాజధాని ఏంటి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే పరిపాలన. మళ్ళీ దీన్ని తీసుకెళ్లి వైజాగ్లో పెట్టి, అవును, ఆయన అక్కడ ఉంటానన్నాడు, వైజాగ్ వెళ్ళి అదే పరిపాలన అన్నాడు. అది ముందే పెట్టుకోవచ్చు కదండి, అదే రాజధాని అన్నాడు ఆయన. ఒకటి నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి అది మ్యాప్లో మొత్తం పొందుపరిచి ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత నేను వెళ్ళి వైజాగ్ అని పెట్టుకుంటాను. అదేంటంటే సౌత్ ఆఫ్రికాలో అట్లా ఉంది. సౌత్ ఆఫ్రికా అడుక్కు తింటున్నారండి, వాళ్ళతో పాటు మనం ఇప్పుడు అడుక్కు తినాలని ఆలోచన. నువ్వు ముఖ్యమంత్రివే, ప్రజలు నియమిస్తే నియమింపబడ్డవాడి, నువ్వేమి రాజువు కాదు, మేమంతా అడుక్కునే వాళ్ళం కాదు. మమ్మల్ని యాచకుల్లాగా చూసిన పరిస్థితి. ముష్టి వేస్తున్నా ఉంటారు. వాళ్ళ అహంకారం ఏంటండి, అందరినీ కొనుక్కుంటున్నా, అందరికీ డబ్బులు ఇస్తున్నా, ఖచ్చితంగా వేస్తారు ఓట్లు అనే పరిస్థితి. వేశారుగా 40% ఓటింగ్ వచ్చింది. ఉంటుందండి 40. ఏ పార్టీకైనా ఆ పార్టీ అభిమానం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, వైసీపీ ఓటు ఎప్పుడు వైసీపీ ఓటు కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దెబ్బతిందో, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ వాదిగా చూస్తారు కాబట్టి కాంగ్రెస్ ఓటింగ్ అంటే డైవర్ట్ అయింది. అంతేకాని అదేమి బలుపు కాదండి, అది వాపు. అది కాంగ్రెస్ బలుపు కాదన్నారు, మళ్ళీ వాపు అంటున్నారు. అది అవునండి, పొంగది. కాంగ్రెస్ ఓటింగ్ ఎప్పుడైతే అటు డైవర్ట్ అయిందో వాళ్ళకి 40% వచ్చింది. అవును. ఇప్పుడు పోనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న టీపీసీసీ అధ్యక్షుడిగా షర్మిల ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారుగా. ఒకటి మరి అప్పుడు ఆవిడని కూడా కాదని అన్నారా? ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చూశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ బిడ్డ. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, రాజకీయాల్లో నేను మాట తప్పను, మడం తిప్పను. నువ్వు మాట తప్పావు, మడమో తిప్పావు 100%. అమరావతిని ముట్టుకోనని చెప్పాడు ఆయన. నేను ఎక్కడ విభేదించానంటే, అమరావతి రైతులు, ఆడవాళ్ళు, పిల్లలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వాళ్ళని కొట్టడం ఏంటండి? ఆడవాళ్ళని కొట్టకూడదు కదా. నీకేదన్నా కక్ష ఉంది, ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళని కొట్టు. అంతేగాని ఆడవాళ్ళు పిల్లలకి ఏం తెలుస్తుందండి? భూములు ఇచ్చి తన్నులు తినాలా? అందులో నేనుంటే. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, రాజకీయంలో ఒక కులాన్ని నాశనం చేద్దామని ఎవరైనా అనుకుంటే కులంతో పాటు వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. అందులో మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఆయన కులం ఉండొచ్చు, వేరే కులం ఉండొచ్చు, అంత వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. ఏ ఒక్క కులంతో వచ్చేది కాదండి, అన్ని కులాలు సమిష్టిగా కలిస్తేనే. అది గ్రహించలేకపోతే ఎట్లాగా? రెండోది పెద్ద డేంజర్ ఏంటంటే, రాకపోవటం ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావించాలి. అదృష్టంగా భావించాలి. కారణం ఏంటంటే, కులాలుగా విడదీశారు. ఎవరు విడదీశారు? వైసీపీ ప్రభుత్వం. కార్పొరేషన్లు పెట్టడం ఒకటే కాదు, కులాలుగా విభజించారు. నేను ఉదాహరణకి ఒక నియోజకవర్గానికి వెళ్ళా. అక్కడ ఎమ్మెల్యేలో అంటే మాలల్లో 3 తెగలు ఉన్నాయి. మాలదాసరి, రెడ్డి భూములని. ఒకప్పుడు వీళ్ళందరూ కలిసి చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలు చేసేవాళ్ళు. ఈ దేవుడి దయ వల్ల 3 కులాలు 3 గుళ్ళు కట్టి ఒకడికి పొసగట్ల మాది గొప్ప అంటే మాది గొప్ప అంటున్నారు.
ఇది ఎంత దెబ్బ అయిందండి. ఐక్యతగా ఉండే వాళ్ళందరినీ కూడా స్ప్లిట్ చేసేయడం అనేది విడిపోమనలేదుగా. విడిపోమనలేదు సార్, విడగొట్టేశారు. విడగొట్టేసిన తర్వాత విడిపోమని ఒకళ్ళు చెప్పక్కర్లా, విడగొట్టేస్తే అది విడిపోయినట్టే ఉంటుంది, కలిసినా కూడా అతకదు అది. ఓకే, జగన్మోహన్ రాజు గారు పర్సనల్గా తీసుకున్నారా ఏమన్నా విషయాన్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీ వ్యవహారాన్ని, వైఎస్ఆర్సీపీలో తనకెదురైన పరాభవాన్ని కానీ? నాకేం పర్సనల్ ఏం లేదండి, ఎందుకంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఏది పర్సనల్గా తీసుకోవడానికి నేనేం ఎమ్మెల్సీ ఆశించలేదు, మంత్రులు ఆశించలేదు. ఏదన్నా ఇప్పుడు రాజకీయంలో మనం చేరాము, ఒక 5 ఏళ్ళు పార్టీకి పనిచేసామంటే ఖచ్చితంగా ఏదో పదవి వస్తుందనే. అవును, అంటే పదవి లేకుండా ఉండలేరా? ఎందుకు ఉండలేవు? 10 ఏళ్ళ నుంచి పదవి లేకుండానే ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళైనా ఉంటాం. నాకే ఇప్పుడు పని చేసేవాడికి పదవితో పని లేదు. సో పని చేయడానికి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారా? డెఫినెట్. లేకపోతే పదవి కోసం వచ్చారా? రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం. ఓకే, ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది. ఈ కూటమి ఖచ్చితంగా డెఫినెట్గా రాబోయే 5 ఏళ్ళు కాదు, ఓ 10 ఏళ్లలో మనం ఒక గొప్ప 10 ఏళ్ళు ఉంటుందా? 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఎంత ఇప్పుడు కూటమి అని అన్నా మనమే అంటాం, ఈ వ్యవస్థలో అలాంటి రాజకీయాలు నడవట్లేదు, కోalition గవర్నమెంట్స్ చాలా తక్కువ నడుస్తున్నాయి అన్నది విషయం మనకి తెలిసిందే. రాజకీయాల్లో మీకు తెలుసు ఎన్ని కోalition గవర్నమెంట్స్ పడిపోయినాయి, ఎలా ఉందని. సో దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు మరి అన్నప్పుడు? సార్ ఇక్కడ ఒకటి గమనించండి, మీరన్న కులం కాదని అంటే కనుక కులాల ప్రాతిపదికన ఓట్లు చీలిపోయినాయో ఓట్లు వేశారని అంటే అలా అంటే జనసేన ఉంది, టీడీపీ ఉంది, ఇటు పక్కన వేరే పార్టీ బీజేపీ. నన్నే ఉదాహరణ తీసుకోండి, బ్రాహ్మణులంతా కలిసి బీజేపీకి వేస్తారంటారు. ఎప్పుడు వేయరండి, భారతీయ జనతా పార్టీకి బ్రాహ్మణులు ఎప్పుడు లేరు. ఒకప్పుడు అది, ఇప్పుడు ఎవరు బ్రాహ్మణులు భారతీయ జనతా పార్టీలో లేరు. లేదు, టీడీపీలో ఉన్నట్టు. టీడీపీకే ఎక్కువ శాతం ఓట్లు పడినాయి. కానీ నేనేమంటానంటే మేము అగ్రవర్ణ దళితులం. అదేంటి బ్రాహ్మణులు అగ్రవర్ణ దళితులు అనేది? అవునండి, అగ్రవర్ణ దళితులమే. మాకు ఏ రకమైన రిజర్వేషన్లు ఉండవు, ఏవి మాకు వర్తించవు. చాలామంది పురోహిత అర్చకులకి రేషన్ కార్డు కూడా లేని వాళ్ళు ఉన్నారు, చాలా దయనీయమైన పరిస్థితి గడిపేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే బేసిక్గా ఎప్పుడైనా ఒక పార్టీకి ఒక నాయకత్వం ఉండాలి. బ్రాహ్మణుల్లో బహునాయకత్వం ఎక్కువ. ఎక్కడైనా చరిత్ర చెప్పింది ఏంటంటే బహునాయకత్వం, బాలనాయకత్వం ఎక్కడ బాధ్యతలు లేదు. మీరు చెప్పినా చెప్పపోయినా బ్రాహ్మణానం అనేకత్వం అని ఉంది దాంట్లో. ఇవన్నీ మనం పెట్టుకున్నదండి, ఇవన్నీ మనం పెట్టుకున్నవి. ఓకే, అనేకత్వం అని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పండి, ఎవరో చెప్పారు, వాళ్ళు ఎవరు చెప్పారో కూడా తెలియదు. అనేక్యం అని కూడా అంటుంటారు. మరి అవన్నీ మనకు నచ్చదండి. ఇప్పుడు మీరు ఎదిగితే నేను నచ్చను, పీతలు లాంటి వాళ్ళం. అందుకనే దీనికి మూత పెట్టక్కర్లా, ఒకటి పైకి లేస్తే అన్ని కిందకి లాగుతుంటాయి. కాబట్టి ఎవడు పైకి ఎదడు. గతంలో రాజకీయం అనిపించిన వాళ్ళందరూ కూడా ఇంకొక నాయకుడు వస్తే వాళ్ళ మనుగడికి ఎక్కడ ఇబ్బందో అని చెప్పి ఎవరు తీసుకురాల, సెకండ్ గ్రేడ్ లీడర్లని డెవలప్ చేయలేదు, ఎవరిని రానివ్వలేదు. ఓకే, సో అందుకని పార్టీలో ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒకళ్ళు ఇద్దరు మినహాయించి. కానీ ఇంకొకటి ఇప్పుడు మీరు విజయవాడ సెంట్రల్ అంటున్నారు, సెంట్రల్ మొన్నటి వరకు విష్ణు గారి చేతిలోనే ఉంది, మరి ఆయనే తీసుకొచ్చి ఉండాలి కదా. అంటే ఒకటి గుర్తుంచుకోండి, మర్రి చెట్టు కింద వృక్షాలు మొలవు, పిచ్చి చెట్లు కూడా మొలవు. ఆయన మర్రి చెట్ట అంటే బేసికల్గా మల్లాది విష్ణు గారు అనేది ప్యూర్ పొలిటీషియన్. ఎస్. సో ఆయన ఇంకొకరిని రానివ్వటానికి ఎందుకు ఇష్టపడతాడు చెప్పండి? ఆయన అందుకనే కాస్ట్ ఆయనకు ఓట్లు లేదుగా. 2019లో కూడా ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని? 24 ఓట్లతో ఆయన ఓడి గెలిచాడు ఆయన. ఆ డివిజన్లో ఏదైతే బ్రాహ్మిన్ కోర్ డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లన్నీ ఆ రోజు కూడా తెలుగుదేశానికి ఫేవర్గా వచ్చినాయి, ఈ రోజు కూడా ఫేవర్గా వచ్చింది. మీరు అప్పుడు వైసీపీలోనే ఉన్నారు కదా? నేను వైసీపీలోనే ఉన్నానండి. అప్పుడు బాగా ఆయన అధికారంలోకి రావడానికి అంటే గెలవడానికి మీరు ఆ ఎలక్షన్కి నేను పని చేయలేదండి. చేయలేదా? బైండ్ ఓవర్ కేసులు పెట్టారండి, నగర బహిష్కరణ చేశారు. కాబట్టి దేని మీద, ఎందుకని? అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక 23 కేసులు ఉన్నాయండి, రౌడీ షీటు, కమ్యూనల్ షీటు, అన్ని గందరగోళం అంతా ఉంది. సో మరి ఇన్ని కేసులు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అన్ని కేసులు నమోదయ్యి మీరు అంత ఇబ్బంది పడ్డా కూడా
1924 అవ్వగానే మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళారు. ఖచ్చితంగా నేను ఇబ్బంది పడినా ఇక్కడ అదే ఇప్పుడు మెయిన్ పాయింట్ అక్కడ వస్తుంది. నేను ఇబ్బంది పడినా ఇప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, నేను ఒక్కడనే ఈరోజు కొత్త కాదు. అవును, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా గత ముఖ్యమంత్రితో సహా అందరూ పార్టీలు మారొచ్చిన వాళ్ళే. వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళందరికీ కులం ఉంది, నాకు కులం లేదు. అందుకని అక్కడే అయిపోయాం. తలుపు తీసి లోపలికి రాలేని పరిస్థితిగా ఉంది. సో అందుకని ఆ తలుపు దగ్గరే వెయిట్ చేస్తూ 25 ఏళ్ళు గడిపించాం. అక్కడికి పిలిచి ఎవరు ఇక్కడ లోపల కూర్చోబెట్టలే. అగ్రకులం మీది, మీరే చెప్పుకున్నారు. దళితులం. మీరు అగ్రకులం, అగ్రకుల దళితులం. అది ఎవరు అవునన్నా కాదన్నా ఈ అగ్రకుల దళితులే మొన్న మరి ఎన్నికల్లో గెలిచారు 2019లో వైసీపీ తరఫున. ఎందుకండి, ఆంధ్రప్రదేశ్కి తల్లి తండ్రి అని ఇద్దరిని ఇచ్చారు, కోన రఘుపతిని మల్లాది విష్ణుని. వాళ్ళకి ఏమి కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు. అధ్యయన కమిటీ అని వేశారు. ఏం అధ్యయనం చేస్తారండి? ఒక ఎమ్మెల్యే అధ్యయనం చేయడం ఏంటండి? ఆ ఎమ్మెల్యే దానికి అధ్యయన కమిటీలో మెంబర్గా ఉండటం ఏంటి? ఆయన ఇంకొకళ్ళని ఎవరిని పెట్టుకోకుండా బ్రాహ్మణుల గురించి వాళ్ళే అధ్యయనం చేస్తారు. ఇప్పుడు నీకు సంధ్యావందనం అంటే బేసిక్ సంధ్యావందనం ఏం చేయలేదు. సంధ్య ఎవరు, వందనం ఎవరు? ఇద్దరు నా ఆఫీస్కి రాలేదని నేను అన్నాను అనుకోండి, అది అంతవరకు సబబు చెప్పండి. సో వైసీపీ గవర్నమెంట్లో మీరు అన్నట్టుగా మీ కులానికి ఎక్కడ సరైన ప్రాతినిధ్యం దక్కలేదా? దక్కిందండి. మరి దక్కలేదు అని నేను అన్నాను, కొంతమందికి దక్కింది. ఇప్పుడు మల్లాది విష్ణు గారు ఉన్నారు, ఆయన ఎక్స్ఎమ్మెల్యే, వడా చైర్మన్. సో ఆ కేటగిరీలో ఆయనకు వచ్చింది. కోన రఘుపతి ఆయన సక్సెసర్ కాబట్టి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆయన ఒక 5 సార్లు చేశాడు కాబట్టి, ఈయన ఒకసారి ఓడిపోయాడు, 2 సార్లు గెలిచాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు. మీ ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది? ఉందండి. మరి ఉన్నా కూడా నా బలం సరిపోలా. ఎందుకంటే బేసికల్గా నా చిన్న వయసులో మా ఫాదర్ చనిపోవటం, నాకు పొలిటికల్గా ఎవరు ఎప్పుడైనా రాజకీయాల్లో రాణించాలంటే ఇద్దరే ఉండాలండి. డబ్బు ప్రధానం కాదు, మీ బ్రదర్ డబ్బు తర్వాత. మీ బ్రదర్ ఎమ్మెల్యే అయ్యాను కానీ మీరు గాలైపోయారనంటే అంటే ఇక్కడ డబ్బు ప్రధానం కాదండి. ఫాదర్ అన్నా ఉండాలి, గాడ్ ఫాదర్ అయినా ఉండాలి. రెండు లేనోడు అలాగా ఉంటాడు. రాజకీయాల్లో ఏంటంటే ఫాదర్ ఉన్నాడు అనుకోండి వారసత్వం వచ్చేస్తుంది, ఫాదర్ లేదనుకోండి గాడ్ ఫాదర్ తీసుకొచ్చేస్తాడు. వడ్డిచ్చేవాడు మనోడు అయితే 150 మందిలో కూర్చున్నా కూడా చివరికి మనకు వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు అలా కాదు. చాలామంది నాలాంటి వాళ్ళు చాలా చిన్న కులాలు కూడా చాలా బాధపడుతున్నాయి. పొలిటికల్గా ఎవరైతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు మొత్తం ఎఫర్ట్ పెట్టి తిరిగారో వాళ్ళకి సరైన గుర్తింపు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. టీడీపీలో మీకు రాబోయే రోజుల్లో ఒక ఉన్నత స్థానం వస్తుందని ఆశించి పార్టీలోకి వచ్చారా? అదేమి అక్కర్లేదు, నేను ఏమి ఆశించలేదండి చాలు. సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి, టీడీపీలో వస్తే ఇది వస్తుందని నేను ఆశించలేదు. నాకు ఇది కావాలని నేను అడగను, ఎప్పుడు అడగల. 2007వ సంవత్సరంలో కూడా చంద్రబాబు గారిని నేను అడగల. వారే నన్ను పిలిచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇచ్చారు. నేను వెళ్ళి నాకు ఈ పదవి కావాలని నేను అడగల, ఆయన ఇచ్చారు. ఆ తర్వాత నన్ను నరసరాపేట ఇన్ఛార్జ్గా చేశారు, పార్లమెంట్కి తెనాలి ఇన్ఛార్జ్గా చేశా, విజయనగరం ఇన్ఛార్జ్గా చేశా. నాకు ఏ పని అప్పచెప్పినా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇదే కావాలని నాకేం లేదు. రెండోది, నాకు ఆ కార్పొరేషన్ కావాలి, మంత్రి అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలని నాకు కోరిక ఏం లేదు. జనాలకి ఏదైనా సరే అధికార పార్టీలో ఉంటే సేవ చేయొచ్చు ఖచ్చితంగా. ఓకే, ఆ సేవ చేయగలిగితే చాలు. నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను చూసిన వాళ్ళలో చాలామంది కనీసం చిన్న పనులు కూడా చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చేసి వాళ్ళ మెప్పు పొందితే చాలు. నాకెవరో పూల కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే, అన్నిటికంటే పెద్దది హిందూ ధర్మ ప్రచార సమితి అనేది ఆల్ ఇండియా మొత్తం ఉంది. అవును, అది మేము కావాలనుకొని విస్తరింపజేస్తే నాకు భారతీయ జనతా పార్టీతోటి, కాంగ్రెస్ పార్టీతోటి, అన్ని పార్టీలతోటి సత్సంబంధాలు వస్తాయి. నాకు Y+ సెక్యూరిటీ వస్తుంది, ఫుల్ ప్రోటోకాల్ ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి అనేది నాకు తెలుసు. నాకు అంత ఆశ కోరిక లేదు. హ్యాపీగా మనం ఉన్నాం. ఏమంటే దేనికైనా మితం ఉంటుంది కదండి. ఇప్పుడు 100 కోట్లు సంపాదించాం, సరిపోతుందా? చాలుగా, ఇంకా సంపాదించాలని కోరుకుంటుంది. సంపాదిస్తారు, తినడానికి అవకాశం ఉండదు, తృప్తి ఉండదండి. ఎక్కడికక్కడ తృప్తి పడటమే. మనుషులు ఎప్పుడైనా కూడా తృప్తి పడితేనే అక్కడితో అయిపోతుంది. ఎక్కువ ఆశించకూడదు. ఫలితం భగవంతుడు ఇచ్చాడు అనుకోండి, దాన్ని హ్యాపీగా స్వీకరిస్తాం.
ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాజకీయాల్లోకి వచ్చాను, ఎటువంటి లాభాపేక్ష లేకుండానే పార్టీ మారాను అన్నది మీరు గట్టిగా చెప్పగలరా? డెఫినెట్గా అండి, అది ఎలా? 100%. ఎందుకంటే మీరు చెప్పొచ్చు, కానీ అది వాస్తవంగా నిజం అవుతుందా? ఖచ్చితంగా నిజం అవుతుంది. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి నా గురించి తెలుసు. ఇప్పుడు నేను కూడా వ్యాపారాలు చేశా, నేను కూడా బోల్డ్ మందికి అప్పులు ఉంటాను, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు, నేను ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు. అలాగే మన నలుగురికి ఒకే ఒక రకమైన మనస్తత్వం ఉండదు. సో డిఫరెంట్ మెంటాలిటీల్లో డిఫరెంట్ మనుషులు ఉంటారు. వాళ్ళ ఆలోచనల ప్రకారం రకరకాలుగా నడుస్తుంటుంది. సో చాలామందికి నా గురించి తెలిసిన ప్రతి ఒక్కడికి పాజిటివ్గానే చెప్తారు, నెగిటివ్గా ఎవరు చెప్పరు. ఎక్కడన్నా అరాకొరాగా మనసులో వీడు పైకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు అన్నానంటే బ్రాహ్మణంలోనే చాలామంది నాయకులు ఉన్నారు. అవును. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 1991 సంవత్సరంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి వరకు వంగవీటి రత్నకుమారి గారు రంగా గారి తర్వాత ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. 94లో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గం సీటు బ్రాహ్మణులకి ఇమ్మని చెప్పి ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు. సరే, ఎవరున్నారో క్యాండిడేట్లు రమ్మనమని పివి నరసింహారావు గారు అరగంట టైం ఇచ్చారు. 10 మంది వెళ్ళారు. 10 మంది వెళ్తే ఆయన ఏం చేశారంటే 10 మంది ఒకసారి మాట్లాడితే బాగోదని ఒక్కొక్కళ్ళతో 1 to 1 3 నిమిషాలు 2 నిమిషాలు అలా ఇచ్చాడు. ప్రతోడు వెళ్ళటం, ఏమండి ఇస్తే నాకేమండి, ఫలానా సుబ్బారావు దొంగ, లేకపోతే రత్నకుమారికి ఇవ్వండి. ఈ 10 మంది రత్నకుమారి గారి పేరు చెప్పేపాటికి వీళ్ళకంటే రత్నకుమారి బెస్ట్. 10 మంది రత్నకుమారి గారికి ఇస్తే 10 మంది పనిచేస్తారు అనుకున్నాడు, రత్నకుమారి గారికి ఇచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే రైల్వే టికెట్ లేనోడు, అక్కడికి వెళ్ళి కూర్చోలేనోడు, సభ్య సమాజంలో ఎవరో తెలియనోడు, వీళ్ళందరూ కూడా పదవులు ఆశించే పరిస్థితికి వచ్చారు. ఈ నాయకత్వాల వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా పనిచేసేవాడు దూరం అయిపోతారు. మీకు గతంలో వైసీపీ ప్రభుత్వంలో 83 ఏళ్ళు ఆయన పీకే రావు గారిని ఒక ఆయనకి చైర్మన్ ఇచ్చారు. పాపం ఆయన ఏంటంటే చైర్మన్ అంటే ఆ హోదాలో ఎప్పటి నుంచో పాత కాంగ్రెస్ వాది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ లాగా గౌరవం ఉంటుందని ఎమ్మడపడి ఆ మంత్రులు ఇద్దరు చేత తెప్పించుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నామని బాధ కాదు, ప్రతివాడు బూతులు తిట్టమే. ఓకే, పొద్దున్నే రావటం, శాపరార్థాలు పెట్టడం. పాపం అలా ఫీల్ అయ్యాడు. నాకు 2-3 సార్లు నాకు కూడా చెప్పాడు, ఇది ఇంత నాకు దరిద్రంగా ఉంది, అనవసరంగా ఎవరికన్నా ఇచ్చి. ఎందుకంటే ఇప్పుడు పరిగెత్తగలిగినోడికి ఇచ్చామనుకోండి, ఒక 100 మంది సచిన్ సైన్యాన్ని వేసుకొని సమర్థవంతమైన కెప్టెన్ కూడా ఏం చేయలేడు. అవును. ఒక పదవి చేయాలంటే ఒక సమర్థవంతుడు అవ్వాలి. ఆ సమర్థుడు వంతం వల్ల కులానికి వన్నీ తీసుకురా. ఈ బ్రహ్మాండంగా చేశాడు ఇతను వల్ల కులం బాగుపడిందని చెప్పాలి. ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కులం పేరుతో పెద్ద వాళ్ళు పెద్ద పదవులు అయిపోతారు. వాళ్ళు ఆ కులానికి ఏమైనా చేస్తే మిగతా వాళ్ళని విమర్శించే పరిస్థితి ఏముంటుంది? కరెక్ట్ కదా. మరి అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు తీసుకొచ్చింది కుల పెద్దగానే తెచ్చుకున్నారు కాదు జనసేనకి. పవన్ కళ్యాణ్ గారిని అలా నేనైతే చూడట్లేదు. ఎందుకని? ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోవటంలో ఉంటుందండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఓన్ చేసుకున్నాను, ఇంకొకళ్ళు ఓన్ చేసుకోలేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఆయన ఒక సినిమా నటుడు. చాలామంది ఏంటంటే అభిమానులు ముందు అభిమానంగా ఓన్ చేసుకుంటారు సినిమా నటులుగా. ఆఫ్ కోర్స్, అది కరెక్టే. 10 సంవత్సరాలుగా అతను నడవడిక జనాలు చాలా గమనించారు. చిరంజీవి గారికి ఈయనకి వ్యత్యాసం గమనించారు. ఆ గమనించడం వల్ల ఈయన స్టాండ్ తీసుకుంటాడని నిర్ణయించుకున్న తర్వాత డెఫినెట్గా వచ్చారు. చాలామంది కులం వచ్చిందంటున్నారు, కులం రాలా. కులం మొత్తం వచ్చుంటే ముద్రగడ్డ పద్మనాభం గారు అలా మాట్లాడి ఉండరే, వంగా గీతా గారు పోటీ చేసి ఉండరే. ఇప్పుడు కులం మొత్తం ఏం రాలా. ఆయన్ని నమ్మి ఈయన ముందుకెళ్తాడు, రాష్ట్ర అభివృద్ధిలో ఈయన కూడా భాగం అవుతాడు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కాపు కులస్తులంతా మా వైపే ఉన్నారని వైసీపీ మాట్లాడుతుంది. దాని ప్రకారంగానే అడుగులు అయ్యి ఉండొచ్చు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మిన వాళ్ళు మాత్రం ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. ఇప్పుడు చాలామంది నేను చంద్రబాబు గారు అధికారంలోకి రారయ్యా, నువ్వెందుకు తెలుగుదేశంలోకి వెళ్తున్నావు అని నాకు చెప్పారు. నేను ఒకటే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి
విజయవాడలో ఏ రోడ్డు ఉందో తెలుసా? అసలు తాడేపల్లిలో ఆయన ఉండే రోడ్డు ఏంటో తెలుసా? ఆ తిరిగే ఒక రోడ్డు తప్పితే మిగతా రోడ్లు ఆయనకి ఐడియా ఉంది. ఒక విజన్ ఉండాలి. మనం ఏం చేయాలనేది మనకు గ్రిప్ ఉండాలి, మన ఆలోచన ఉండాలి. ఏమి లేకుండా ఊరికనే ఒక ప్లాస్టిక్ బటన్ ఒకటి తయారు చేసుకుని అది ఇట్లా కూర్చొని నొక్కున్నాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంది. బటన్లు నొక్కితే సరిపోదు. ఓడిపోయాడు కాబట్టి మీరు అంటున్నారు. లేదండి, ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించాను. చాలా సందర్భాల్లో ఇది నాకు నచ్చనివన్నీ ఇది తప్పని చెప్పా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు తప్పని చెప్పా. కారణం ఏంటంటే కోవిడ్లో ఇమాములకి చర్చి ఫాదర్లకి 5,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు రాష్ట్రంలో 33,464 దేవాలయాలు ఏ పాపం చేసినాయని పోరాడినవాడిని నేను. ఓకే. ఆ ద్వారానే ఒక 5,000 రూపాయలు ఆలయాల్లో ఉన్న అర్చకులకు కూడా వచ్చాయి. సో ఇప్పుడు అందరం మేము చేసాం, మేము కూడా దాంట్లో పాత్ర అయ్యాం, మేమే మాట్లాడి. ఇప్పుడు ఎవరికి తెలుసు కోవిడ్లో ఎవడు ఇళ్ళలోంచి బయటకు వచ్చిన వాళ్ళు లేడు. ప్రతోడు ఆ పుణ్యంలో నేను కూడా ఒక రాయేసాను. రాజుగారి ఇంట్లో పాలు పోస్తున్నారో తెలియదు, నీళ్లు పోస్తున్నారో తెలియదు, అక్కడ గంగాళం పెట్టాడు, ప్రతోడు వస్తున్నాడు పోస్తున్నాడు. అది మనం చెప్పుకొని ఇప్పుడు మోసం తింటున్నాం కదా అని భోగిల మెడలో పెట్టుకు తిరగలేరు కదా సార్. అందుకని మనం చేసిన పనులు చెప్పుకోక్కర్లా. భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా. ఇవన్నీ కూడా బ్యాంకులోకి వెళ్తాయి. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా డెఫినెట్గా అది కౌంట్ అవుతూ ఉంటుంది. ఆ పున్నామ నరకాలు అనేది ఎక్కడో ఉండవు, ఇక్కడే మనం అనుభవించి వెళ్తాం 100%. సో నాకు తెలిసినంత వరకు ధర్మంగా ఉండవే. సో మీరు ప్రత్యేకంగా కూడా ఏది అడగరు? నేనేమి అడగను సార్. ప్రత్యేకంగా ఇస్తే మాత్రం తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకుంటాను. నేను చేయగలిగిన దానికంటే డబల్ ఉత్సాహంతో చేస్తా. ఎప్పుడైనా సరే ఒక పదవి ఇచ్చినప్పుడు మనకు పేరు రావటం కాదు, మన నమ్మి బాధ్యత అప్పచెప్పిన నాయకుడికి కూడా పేరు వచ్చి ఆ పార్టీకి పేరు వస్తేనే నేను తీసుకున్న పదవికి సార్థకత. ఉరికినే ఏదో నేను పదవి తీసుకున్నాను, నలుగురు నాకు నమస్కారం చేశారు, ఒక సంవత్సరం ఉంటా, 2 ఏళ్ళు అవుతా, 2 ఏళ్ల తర్వాత దించేశారు అనుకోండి, ఏముండదు. కుక్కలు కూడా మన మొహం చూడవు. ఇప్పుడు మంత్రి గారు కుక్క చచ్చిపోయింది అనుకోండి, ప్రతోడు వస్తాడు, అయ్యయ్యో ఇది కొడుకులాగా ఎక్కువ పెంచాడు, బంగారం బిస్కెట్లు పెట్టాడు. అదే మంత్రి చచ్చిపోయాడు, చచ్చాడు, ఈరోజుతో దరిద్రం వదిలిపోయింది అంటారు. సభ్య సమాజం అలా ఉంది, మనం కూడా దాన్ని బట్టి వెళ్ళాల్సిందే. ఓకే. సో ఫైనల్గా కొంచెం పర్సనల్గా వెళ్దామా వద్దా? డెఫినెట్గా వెళ్దాం సార్. సో మీరుగా ఎలా డెవలప్ అయ్యారని అంటే ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా సార్ నేను రాజకీయ నేపథ్యంతో పాటుగా సార్ నేను నా 17వ ఏట మా నాన్నగారు సిక్ అవడంతో నా 17వ ఏట నేను వ్యాపారంలోకి వచ్చాను. నాకు పెద్దగా అప్పుడు నాలెడ్జ్ లేదు. మా నాన్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్. పలు వ్యాపారాలు చేశారు మీరు కూడా? చేశా. అంటే నాకు అప్పుడు అంత నేను కుర్చీ ఎక్కే రోజున నాకు అంత అవగాహన లేదు. ఆ తర్వాత ఒక 11 ఏళ్ళు చేశాను. ఎప్పుడైతే క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చానో వ్యాపారాలన్నీ వదిలేశాను. అంతకుముందు నాకు 4 బార్లు ఉండేవి, ఒక 40 లారీలు ఉండేవి, రకరకాల వ్యాపారాలు, గ్రైనేట్ కంపెనీలు ఉండేవి, అన్నీ ఉండేవి. సో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దేనికి టైం కేటాయించలేం. అందుకని అన్నీ. అగ్రిగోల్డ్లో కూడా మీది బాధ్యత ఉందని అంటున్నారు? లేదండి, అగ్రిగోల్డ్తో మాకేం సంబంధం లేదండి. అసలు ఎక్కడా లేదు. అగ్రిగోల్డ్కి నాకు అసలు రకమైన సంబంధం లేదు, వాళ్ళకి నాకు బంధుత్వం కూడా లేదు. ఊరికనే మా ఇంటి వెనకాల ఇల్లు అంతే. మీ ఇంటి వెనకాల ఇల్లు అయితే జరిగిందా అసలు అగ్రిగోల్డ్లో? అంటే ఏం జరిగిందనేది పాపం పుణ్యం భగవంతుడికే తెలియాలి. ప్రచారం కూడా ఇప్పుడు గ్లోబల్స్ ప్రచారం అవుతూ ఉంటాయి సార్. అవి అందులో వాస్తవాలు మనం పోతత్వం పెట్టి చూడలేం. కారణం ఏంటంటే అక్కడ ఒకటి జరిగి ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఈ సౌత్ ఇండియాలో 23 లక్షల మంది లోజర్స్ అయ్యారు. అది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే 50,000 దాచుకున్నాడు, లక్ష, అక్కడ లోపల ఏం జరిగిందో తెలియదు. కానీ అల్టిమేట్గా వాళ్ళ పని వల్ల మాత్రం మొత్తం వ్యవస్థ అంతా దెబ్బతినిపోయింది. చాలామంది రోడ్డు మీద పడిపోయారు. 10 లక్షలు వచ్చినాయి దాచుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆధారం అదే ఉంటుంది. బయట ఎవరికన్నా 2 రూపాయల వడ్డీకి వస్తే, ₹1 వడ్డీకి వస్తే వస్తుందో రాదో తెలియదు. సో అందుకని ఏం చేశారు, అగ్రిగోల్డ్ ఒక సంస్థ కాబట్టి అక్కడ పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం కరెక్ట్గా చేసుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఓకే.
ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఒక ఈ వ్యవస్థలో ఉన్నారు, ఈ వ్యవస్థ మీద మీరు దృష్టి పెట్టి వెళ్తే అభివృద్ధి చెందుతారు. అవును. ఈ రోడ్డు మీద వెళ్ళి చూసిన ప్రతిదీ మనమే పెట్టాలి అంటే అయ్యే పని కాదు కదా. అట్లా వాళ్ళు కూడా దెబ్బతిన్నారని నాకు తెలిసి. అనేక కారణాలు ఉండొచ్చు వాళ్ళు దెబ్బతినడానికి, మనం కరెక్ట్గా చెప్పలేము ఇది అని. మీకు ఎమ్మెల్యే కావాలన్న ఆశ బాగా ఉండేది కానీ కాలేకపోయారు. అవునండి, ఆ? అవునండి. ఎమ్మెల్సీ కావాలన్న ఆశ ఉండేది కాలేకపోయానండి. కానీ మీ బ్రదర్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతానండి. అది ఏ నియోజకవర్గం ఎక్కడో తెలియదు కానీ చచ్చిపోయే లోపలైతే ఎమ్మెల్యే అయి తీరుతాను. కానీ మీ బ్రదర్ మాత్రం ఎమ్మెల్యే అయ్యారు. అవునండి. ఆయనకి ఎంతవరకు సహకారం అందించేవారు? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా నాతో పాటు మీరు కూడా ఉండాలి అనుకుంటేనే వ్యవస్థ ఉంటుంది. ఆఫ్ కోర్స్. మీరు ఉండకూడదు, ఆయన ఉండకూడదు, నేను ఒక్కడనే ఉండాలంటే వ్యవస్థ ఎప్పుడు ఉండదు సార్. అది దెబ్బతింటుంది ఎక్కడో అక్కడ. ఒకటి పదం, ఇప్పుడు అరచేత్తో సూర్యుడిని ఆపగలం అండి. ముఖే సరస్వతి. ఎవరు సరస్వతి ఎట్లా ఉంటుందో తెలియదు. ప్రతి వాళ్ళని మనం ఆ విధంగా మనకు ఉపయోగపడతాడు, మన పక్కన ఉంటాడు, మనందరం కలిసి ఉండాలి అనుకోవాలి. వీడొస్తే అది, ఆడొస్తే అది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ జగన్ గారి దగ్గర చూసాను. రైట్. సేమ్ సిచ్యువేషన్ జగన్ గారి దగ్గర. జగన్ గారు దెబ్బతినడానికి కూడా కారణం అదే, మెయిన్ కారణం అదే. మళ్ళీ బాబు గారి దగ్గర లేదు, ఊరికనే ఎస్టిమేషన్ వేయగలడు ఆయన. ఇతను ఎంతవరకు పనికి వస్తాడు, ఏ స్థాయి, ఇతను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆయన తెలుసు. ఇతనికి దేనికి పెడితే ఉపయోగపడతాడని కూడా ఆయనకి తెలుసు. సో ఫైనల్గా ఒక్క క్వశ్చన్, బాబు గారి రాజకీయ చాణక్యం కానీ, ఆయన సమర్థత కానీ, ఆయనకున్న విజనరీ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఈ 5 ఏళ్లలో కానీ, లేకపోతే ఈ 5 ఏళ్లలో ఒక రూపురేఖలు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఆ ప్రాంతానికి చెందినవారు కాబట్టి నేను అడుగు. డెఫినెట్గా అండి. నేను రాజధాని ప్రాంతంలో పుట్టినవాడిని కాబట్టి రాజధాని విజయవాడ కావాలని మేము కోరుకోవాలి. యాదృచ్ఛికంగా కాదు కదా, గుంటూరు కావాలని గుంటూరు ప్రజలు కోరుకోవాలి. విజయవాడ గుంటూరు ఇవన్నీ కూడా ఒకే ప్రాంతాలు. మీరు ఒకటి గమనించాలి, ఆ ప్రాంతాల వాళ్ళు ఎవరు బలవంతంగా రాజధాని ఇక్కడ పెట్టండి అని అడగల. ఆఫ్ కోర్స్. రాజధాని అక్కడ నిర్ణయించిన తర్వాత స్వచ్ఛందంగా పొలం ఇచ్చారు. మా ఏరియాలో రాజధాని వచ్చింది అని. అది మనం మర్చిపోతున్నాం. ఎస్, బాగా చెప్పారు. సో మాకు ఎప్పుడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, అభివృద్ధి చెందాలని కోరుకునేవాళ్ళం. రాజధానితో పాటు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మళ్ళీ ముసలం పుడుతుంది. ముసలం పుట్టిన తర్వాత రాయలసీమ వెనకబడిపోయింది అంటారు. రాయలసీమ నుంచి బోళ్ళు మంది మంత్రులు చేస్తారు, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేసుకోలేరు. అప్పుడు చేసిన ముఖ్యమంత్రులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ప్యారలల్గా అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగానే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా జరిగి తీరుతుంది కూడా. సో రాబోయే 5 ఏళ్ళు స్వర్ణయుగం. అమ్మో, నేను ఎలా చెప్పగలరు సార్? ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, 5 ఏళ్ళు మీరు కష్టాలు పడినారు. రాజధానికి నిధులు లేవు, అన్నీ సమకూరతాయి సార్. అన్ని తాజ్మహల్ కట్టే దాంట్లో ఏ ఒక్కరితో అవ్వలేదు సార్. కొన్ని లక్షల మంది వచ్చారు. రాజధాని కూడా నేను ఒక్కడనే కడతానని ఎప్పుడు చంద్రబాబు గారు చెప్పలేదు సార్. ఏ ఒక్కళ్ళతోటి అవ్వదు, అందరూ సమిష్టిగా కలిసి రండి అని చెప్పారు. డెఫినెట్గా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు వారధి కట్టడానికి, సేతు కట్టడానికి ఉడత కూడా ఇసుక తీసుకొచ్చి పడేసింది. ఉడత ఎంత ఉంటుంది, దానికి ఒడ్డుకి ఇసుక అంటించుకొని అక్కడికి వచ్చి దులిపింది. అలాగా ఉడతా భక్తిగా సహాయం చేసేవాడి దగ్గర నుంచి సార్ 2014లో అలా అనుకుని ప్రధాని పిలిస్తే ఆయన తీసుకొచ్చి అప్పుడు చేయలేని పరిస్థితి, నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు ఆయన. అప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటంటే కొత్త రాష్ట్రం. ఓకే, రాష్ట్రంలో ఏ వనరులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరెవరిని సమీకరించుకోవాలో తెలియని పరిస్థితి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కనీసం మనకు అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ అన్న వచ్చినాయి. అదే పరిస్థితుల్లో జగన్ గారు ఉంటే చెట్ల కింద పొట్ల కింద ఈరోజు కూడా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఋషికొండ దేనికి వాళ్ళు కనీసం లాజిక్ ఉండదండి. బాబురావు బడికిరావు, ఎందుకు రావు అంటే లెక్కలు రావు, దానికి ఏం లాజిక్ ఉండదు. ఋషికొండలో బిల్డింగ్ ఎందుకు కట్టావు అంటే వైజాగ్ ఆకర్షణ కోసం కట్టానని చెబుతున్నారు.
వైజాగ్ ఆకర్షణ కోసం కొండ కొట్టేసి అక్కడ బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఏముంది? మరి రాష్ట్ర ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కట్టారు, తప్పే ఉంది దాంట్లో? ఏమండి, ఏ పార్టీ అయినా ఎక్కడైనా కట్టుకునే స్వేచ్ఛ ఉంది, కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ. ఇప్పుడు మీరు ఎకరం 2 ఎకరాల్లో నాకెమ్మనండి ఇరిగేషన్ భూమి 1000 రూపాయలకి, సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున నాకు 33 ఏళ్ళకి ఇరిగేషన్ భూమి ఇమ్మనండి. నేను వేద పాఠశాలను వృద్ధాశ్రమం పెడతా, ఇస్తారా? ఇవ్వరు. మరి ఎలా ఇచ్చారండి? పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన జీవోలు ఎందుకు పెట్టలేదండి? అంత రహస్యంగా చేయాల్సిన పని ఉందండి. స్పీకింగ్ ఏంటండి, ఇప్పుడు ఎవడైనా రిటర్న్గా ఇస్తాడు, మనం మాడితే ఓరల్గా చెప్పిన దానికి ప్లాన్లు ఇవ్వటం ఏంటండి? మీ ఇల్లు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు మీరు? అరే ఆ 5 ఏళ్లలో నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ కూడా తీసుకురావమన్నారు కదండి. సరే, అది పారదర్శకంగా జరగాలి. ఇదేం కక్ష సాధింపు చర్య కాదు. రైట్. పారదర్శకంగా జరిగితే ఎవరిది ఏ పార్టీ జోలికి వెళ్ళరు. అందులో క్లియర్గా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్పారు, మేము కక్ష సాధింపు కాదు, అభివృద్ధే మా జయం, ఆ దిశగానే ప్రయాణం చేస్తాం. కొంతమంది ఏంటంటే డే 1 నుంచే రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టే దాంట్లో మనం ఏదైనా చేస్తే దాని మీద సింపతి పొందుదాం అన్న ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ ఆశలు కూడా నెరవేరవు. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినప్పుడు మీకు 1 సంవత్సరం 2 ఏళ్ళు కూడా ఆగలేను, అర్జెంటుగా గొడవలు చేసేయాలి, రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ వచ్చేయాలి, ఎల్లుండి ముఖ్యమంత్రి అవ్వాలంటే అది సాధ్యమండి? 5 ఏళ్ళు ప్రజలు నిన్ను అప్పచెప్పినప్పుడు నువ్వు చేయలేకపోయావు, నిన్ను పక్కన కూర్చోబెట్టారు. వేరే వ్యక్తి కనీసం 20 రోజులు అవ్వలేదు, అప్పుడే మొదలు అంబటి రాంబాబు, ఒక పక్క కొడాలి నాని. అది అసెంబ్లీ లాగా ఉండేదండి, గందరగోళంగా ఉండేది కదండి, బూతులు తిడుతూ. ఎక్కడైనా భాష అనేది ముఖ్యం కదా. రైట్. ఇదంతా ప్రజలు గమనించలేరా? ఇది చూసి ఇంతకు ముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి భరించలేని పరిస్థితికి వచ్చారు ప్రజలు. జగన్మోహన్ రాజు గారు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు. అవునా? నేను ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మొట్టమొదటిసారి అధికారం, నేను ఉన్న పార్టీకి అధికారం వస్తుంది. నేను ఎప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళాల, ఫస్ట్ టైం నేను అధికార పార్టీలోకి వచ్చింది. మీ ముందు నప్పవాలి అది డెఫినెట్గా. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఈ పార్టీలో 5 ఏళ్ళు చేసి పక్కకెళ్ళి ఆయన శాసనసభ్యుడిగా టికెట్ తెచ్చి గెలవచ్చు, కానీ సామాన్యమైన నాయకుడు కార్యకర్త వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే శృంగారం, ఎదుటోడు చేస్తే విచారం. మనమేం చేయగలిగింది? ఇప్పుడు నాలుగుకి నరం ఉండదండి, ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. మీ సామాజిక వర్గాన్ని బాగా పైకి తీసుకొద్దామని మీ ప్రయత్నం. అవునండి. వాట్సాప్ గ్రూపులు కానీ రకరకాల, డెఫినెట్గా దాన్ని పరశురామ సేన అని చాలా పెట్టి మీరు చేస్తూ ఉంటారు. సో అంతిమ లక్ష్యం ఏంటి దానికి? సార్, మాది అణగారిన కులం అని ఇందాకే చెప్పారు. అణగారిన దళిత కులం అన్నారు. అగ్రవర్ణ దళితులు. అగ్రవర్ణ దళితులు, ఎస్. దారిద్ర్య రేఖకు దిగువనున్న దాంట్లో 100కి 95% దారిద్ర్య రేఖకు దిగునే ఉన్నారు. ఒక 5% మాత్రం సాఫ్ట్వేర్లు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పూట గడవడం కూడా కష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు, పస్తులు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మంచో చెడో ఈ కులంలో నేను కావాలంటే నేను పొట్ల, భగవంతుడు నాకు ఇచ్చిన వరం. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిగా ఒక్కసారే పడతాం, 100 సార్లు జన్మలు ఉండవు. వచ్చిన అవకాశం దాన్ని డెఫినెట్గా సద్వినియోగం చేయాలనేది నా అభిప్రాయం. నా శక్తి వంచన లేకుండా ఎంత దూరం అయితే వెళ్ళగలనో అంతవరకు మనసా వాచా కర్మన వెళ్ళి తీరతా. ఇంతకుముందు కూడా చాలామంది కోసం యుద్ధం చేశా, ఇప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటా, చచ్చిపోయే వరకు యుద్ధం చేస్తూనే ఉంటా. కానీ బ్రాహ్మణ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని బ్రాహ్మణ పరిషత్తు వాటిల్లో చైర్మన్ గాను డైరెక్టర్లు గాను గతంలో బోల్డంతమంది తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఆ తర్వాత కనుమరుగైపోయారు. అందుకనే ఇప్పుడు నేనేమి బ్రాహ్మణ కార్పొరేషన్లో లేకపోతే బ్రాహ్మణ పరిషత్తులో నాకు వద్దు. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నా కులంలో నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలే, మీరు గుర్తుంచుకోండి. ఎస్. నాకు సీట్ ఇచ్చారు, నేను ప్రతి గుమ్మం తిరిగా. నా నియోజకవర్గంలో 48,000 ఓట్లు బ్రాహ్మణ్, సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. ఎస్. ప్రతి గుమ్మం తిరిగా. బాబు నాకు టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా,
మీరు నాకు సపోర్ట్ చేయండి అని. ఎవరు చేయలే. అప్పుడు ఈ రక్తం కాంగ్రెస్కి అంకితం అన్నారు. మనకు ఓటు అయ్యే వేయలే. సో ఏ కుల సంఘం కానీ ఏ కుల పెద్దలు కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయలే. నా అవసరం కులానికి తప్పితే కులం అవసరం నేను ఎప్పుడు ఉపయోగించుకోలేదు, ఎప్పుడు ఉపయోగించుకోను కూడా. మొన్న ఎన్నికల్లో బొండాబొమ్మ గారికి పడ్డాయా? డెఫినెట్గా అండి. అది డిసైడెడ్ అండి. బొండాబొమ్మ గారికి వెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు జనాలు. అది ఒక జగన్మోహన్ రాజు చెబితేనో లేకపోతే సుబ్బారావు చెబితేనో అవలా. రైట్. వెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో విష్ణు గారికి ఎమ్మెల్యే ఇచ్చారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఇచ్చారు, ప్యానల్ స్పీకర్ ఇచ్చారు, తర్వాత ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. ఆ పదవులు ఎవరన్నా ఇంకో 2-3 ఇస్తే డెఫినెట్గా అది అభివృద్ధి చెందేది కదా. ఎక్కడ ఎవరిని రానివ్వాల. సో పాపం ఆయన రానికపోవటం వల్ల ఆయన్ని ప్రజలు వ్యతిరేకించారు. రైట్. ఇదంటే ఆయన బేసిక్గా రాజకీయాల్లో ఇది రాజనీతి అండి. ఇంకొకరిని రానిచ్చే పరిస్థితి లేదు. అది ఒకళ్ళని తప్పు పట్టితే అది కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఒకళ్ళనే బేస్ చేసి తప్పు పట్టక్కర్లేదు. అది ప్రతివాడు చేసే పని కాబట్టి అది జరిగి తీరింది. ఇప్పుడు ఉదాహరణకి బ్రాహ్మణ్యాన్ని అందరినీ నేను ఉద్ధరిస్తున్నానని చెప్పారు స్వరూపానంద గారు. ఏం చేశాడండి ఆయన బ్రాహ్మణులకి? ఆయన స్వయం ప్రకటిత పీఠాధిపతి, మీకు కూడా తెలుసు. చిన్న ముషిర్వాడలో విశాఖ శారదాపీఠం అని పెట్టుకున్నాడు. అసలు శారదాపీఠం ఏమో శృంగేరిలో ఉంది. ఇక్కడ విశాఖ శారదాపీఠం, అక్కడ శారదాదేవి లేదు కదా. అది ఎవరు ఏ పరంపర కూడా కాదు. ఆయన పెట్టుకున్నాడు. ఆ స్వామీజీ ఏంటంటే బ్రాహ్మణులంతా నా వెనకాలే ఉన్నారని చూపించుకున్నాడు, పైరువీలు చేసుకున్నాడు. మీరు లేరా వెనకాల? లేనండి. కొన్ని సందర్భాల్లో ఆయనతో ఉన్నా, దగ్గరగా ఉన్నా, కానీ ఆయన చేసే పనులు నచ్చక నేను దూరం అయిపోయా. కారణం ఏంటంటే అర్హత లేని వాళ్ళందరికీ అందరం ఎక్కిచ్చే పరిస్థితి, డబ్బులు ఇచ్చి. ఓకే. ఒక పదవి కావాలి, 30 లక్షలు ఇస్తే నీకు ఆ పదవి ఇప్పిస్తా, 20 లక్షలు ఇప్పిస్తే ఆ పదవి ఇప్పిస్తా. ఇట్లాగా ఎన్ని స్థలాలకి ఎన్ఓసీలు ఇచ్చారండి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయించాలి. నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా వినతి పత్రం ఇస్తాం. విశాఖ పీఠాధిపతి మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటా, ట్యాగ్ లైన్లలో కింద ఖాళీగా ఉంటాయి చాలామంది వాట్సాప్ పులులు. మా బ్రాహ్మణులు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో చదివే పుల్లు చాలామంది ఉంటారు. ఓకే. వీళ్ళు బయటకు వచ్చి పని చేయలేరు, వాట్సాప్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉంటారు. నువ్వు తోపువా తురుపువా, నీ ఎమ్మెల్సీ కోసమా, నువ్వు ఇలా తిడితే నీకు పదవి కోసమా అని పెడుతూ ఉంటారు. ఓకే. వాళ్ళని నేను అసలు ఎప్పుడు పట్టించుకోను. ఎందుకంటే ఎవడ దయాదాక్షిణ్యాల మీద నేను పైకి రాలా, ఎవడు నాకు సహాయం చేయలే. నేను కులానికి ఉపయోగపడ్డా. మా నాన్న దగ్గర నుంచి నేను విజయవాడలో ఈరోజు 30 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఇచ్చా వృద్ధాశ్రమానికి, కరివెన్న నిత్యాన్నదాన సత్రానికి. అక్షరాల 35 కోట్లు ఈరోజు. నాకు చేతనైనంత వరకు నా శక్తి వంచన లేకుండా నా రక్తం దారిపోసా బ్రాహ్మణ కులం కోసం. ఎన్నోసార్లు తన్నులు తిన్నా. ఒకసారి చెయ్యి ఇరిగిపోయింది, ఒకసారి కాలు ఇరిగిపోయింది, సబ్ జైలు చేశా. శారదాపీఠం అంతా మీరు అవినీతి చేసింది అని మాట్లాడుతున్నారు, దానికి సాక్ష్యాలు ఉన్నాయి అసలు? డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళకి తిరుమలలో కూడా ఏదో జరుగుతుందని చెప్పి మీరు చూసారు కదా. అదేమో మేము చెప్పలేదు కదా. కూడా స్పాన్సర్డ్ అని అంటున్నారు, ఎవరో కావాలని ప్రేరేపిస్తేనే. సార్, ఒకళ్ళు స్పాన్సర్ చేస్తే వచ్చేది లేదు సార్. ఆయన అరాచకాలు చూపించాడు 5 సంవత్సరాలు. ఒక సన్యాసికి, ఇప్పుడు ఒకడు గుర్తుంచుకోండి సార్, ఆయన దండం పట్టుకున్న సన్యాసికి సెక్యూరిటీ ఏంటి సార్? గన్మెన్లు ఏంటి, ఎస్ఐలు ఏంటి? నువ్వేమో అందరికీ ముఖ్యమంత్రులకి లిప్ కిస్లు ఇచ్చేస్తావు, ముద్దులు పెట్టేస్తావు. ఎవడన్నా వచ్చి కాళ్ళు పట్టుకుంటే దూరం స్వామీజీని ముట్టుకోకూడదు అంటారు. అంటే ఈయన ముద్దు పెట్టుకుంటే తప్పులేదా? ఈయన లిప్ కిస్ ఇచ్చేసి మూతులు నాకేస్తే పర్వాలేదా? అది జరగలేదు. అంటే ఈయన బొగ్గల మీద ముద్దులు పెట్టేసి నుదురుల మీద ముద్దులు పెట్టేస్తే తప్పులేదు. నేను సన్యాసిని నన్ను ముట్టుకోకూడదని ఎవరన్నా భక్తి పారవశ్యం తెలియదు కాళ్ళ మీద దండం పెడితే
దూరం జరిపి కూడా అది తప్పు కదా. అది ఎంతవరకు సమంజసం? వైజాగ్ కొండ మీద నీకు ఎలా సైట్ వచ్చింది? నువ్వు కొనుక్కున్నావా? మీ నాన్నగారు సొత్తా? లేకపోతే ఈ పీఠానికి పరంపర ఇంతకుముందు ఏమన్నా ఇచ్చారా? దానికి రోడ్డు ఎలా వేశారు? ఎలా వేశారు సార్? ఎన్ఓసీలు చాలా స్థలాలకు ఎలా వచ్చినాయి? అవినీతి అధికారులను తీసుకొచ్చి ఎండోన్మెంట్లు ఎలా పెట్టావు? ఏసీబీ రైడింగ్లో పట్టుబడి ఉద్యోగాలు పోయిన వ్యక్తులకి ఉన్నత పదవులు ఇచ్చి ఎలా కూర్చోబెట్టగలిగావు? నువ్వు లేదా? సమాజానికి తెలియదా? సమాజానికి తెలీదా? నేను చెబితేనే సరిపోతుందా? నేను చెబితే రైట్ అవుతుందా? నేను చెబితే తప్పు అవుతుందా? అక్కడ జరిగినదే వాస్తవం కదా. వాస్తవాన్ని ఎవడు దాయలేడుగా. ఏ బ్రాహ్మణ్ణి రానివ్వాల, ఎవడొచ్చినా సరే రేటు కట్టాడు. పూర్తి కమర్షియల్, సింప్లీ సిట్టింగ్, మంత్లీ గెటింగ్. గతంలో చంద్రబాబు గారికి బాగా దగ్గరగా ఉండేవాడు కదా ఆయన. ఆయన ఎప్పుడూ దగ్గరగా లేడు సార్. అతను అవకాశవాది. మొన్న కూడా చెప్పుకున్నారు, ఒక వీడియో చూశాను నేను దాంట్లో. చెబితే ఆయన జగన్ నా ప్రాణం, 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డే ఉండాలి, దానికోసం విశాఖ శారదాపీఠం నిరంతరం పనిచేస్తుంది, రాజశ్యామల చేస్తుంది. ఈయన రాజశ్యామల కేసీఆర్ని ఎందుకు గెలిపించలేకపోయింది? కేసీఆర్కి చేశారుగా డిసెంబర్లో వచ్చి, జగన్ గారికి చేశారుగా, ఎందుకు గెలిపించలేకపోయారు? 11తో ఎందుకు అయిపోయారు? ఓకే, వీళ్ళేం స్వామీజీలు కాదు సార్, సర్వసంగ పరిత్యాగులు అనేవాళ్ళు స్వామీజీలు. ఐహిక సుఖాలు ఏసీల్లో పడుకొని అనుష్ఠానం అంటే మిరపకాయ బజ్జీలు మైసూర్ బజ్జీలు తినేవాళ్ళు స్వామీజీలు ఎలా అవుతారు సార్? అది చాలా డైరెక్ట్ విమర్శ. అది మీరు ఖచ్చితంగా డైరెక్ట్ విమర్శ కాదు సార్. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయన వల్ల బ్రాహ్మణ్యం నష్టపోయింది. పురుగుల్లాగా చూశాడు సార్ అర్చక పురోహితుల్ని. ఎంతమంది బాధ్యతలు ఉన్నారనుకుంటున్నారు? ఏదైనా దేవస్థానం అర్చకులు వెళ్తే, మీరు రామాకండి, మీరేంటి నా దగ్గర తిరుగుతారు, మీరంటే నాకు నచ్చదు, నా దగ్గరికి నచ్చేవాడే రావాలి, నాకు డబ్బు ఇచ్చేవాడే రావాలి. ఏంటి సార్ అది? నువ్వేం సన్యాసివి? నువ్వేం సన్యాసివి? నీ పీఠం ఏంటి? సింహాచల్ అధికారంలో ఉన్నప్పుడు సింహాచల దేవస్థానానికి వెళ్ళి ఆయన కూడా సింహాచల దేవస్థానం విషయంలో కానీ, ఒకటి గుర్తుంచుకోండి, శ్రీరాముడి ప్రతిష్టాపన విషయంలో కానీ ఆయన చేసినవి చాలా ఉన్నాయని చెప్పని అంటున్నారు. మరి అవును, ఆయన చేసినవి బాగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 వచ్చినాయి. దానికి ఆన్సర్ లేదు, నేనేం చెప్పలేను దానికి. ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ఆయన ఏదన్నా మాట్లాడితే రాజశ్యామలు అంటాడు. రాజశ్యామలు ఎక్కడ జరిగితే 11 ఎందుకు వచ్చినాయి? 164 కూడితే 11, అమరావతి ఉద్యమం 1163 కూడితే 11. భగవంతుడు డిసైడ్ చేసింది, మనమేం చేయలేదు సార్ అది. ఈయన అబ్రకదబ్ర స్వామేగా 15 ఏళ్ళు జగన్ అక్కడ కూర్చోబెడతా, 20 ఏళ్ళు కేసీఆర్ని ఇక్కడ కూర్చోబెడతానని చూపించాడుగా చేతులు తిప్పుతూ. కూర్చోబెట్టలేకపోయాడే. కూర్చోబెట్టాడు. ఒకసారి ఆయన వల్ల ఏం కూర్చోలేదు సార్, ఆయన వల్ల ఏం కూర్చోలే. అది తప్పు. ఆయన బ్రాహ్మణులకు ఉపయోగపడింది ఏమీ లేదు. ఆయన డబ్బు ఇచ్చినోడికే ఉపయోగపడ్డాడు. వాడు ఎవడన్నా కానీ రేపు ఆయన మీద ఏదైనా డెఫినెట్గా ఎంక్వైరీ పడాలి. వాళ్ళ ఆశ్రమానికి 5 సంవత్సరాల్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నిటి బయట తీయాలి. పారదర్శకతగా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ విషయం మాత్రం నిజం నిగ్గుతేలే వరకు నేను ఖచ్చితంగా దీంట్లో అయితే ప్రధాన భూమిక పోషిస్తా. ఆగే ప్రసక్తే లేదు. మీకు న్యాయం జరగలేదనే? నాకు న్యాయం చేయడానికి వాళ్ళు ఎవరండి? నేను రాజకీయ నాయకుడిని. ఒక సన్యాసి దగ్గరికి వెళ్తే ఆయన నాకేం న్యాయం చేస్తాడండి? ఆయన చెప్తే నాకేం ఓటున్నారుగా. ఆయన పైరువీకారుడండి. పైరువీలు చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నేను పొలిటీషియన్ని, జనాల్లో తిరిగేవాడిని. జనాలు ఆమోదిస్తే లోపలికి వెళ్తా, జనాలు వ్యతిరేకిస్తే బయటికి వెళ్తా. మిమ్మల్ని ఏదో కాదనన్నారు కాబట్టి మీకు ఆయన మీద కోపం. నన్ను కాదనేది ఏంటండి? వాళ్ళు ఎప్పుడు కాదనలేదు. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగలేదు. రైట్. వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. జగన్మోహన్ రాజుకి చేస్తే ఎంత తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలంటే మళ్ళీ ఈ అల్లరి చేసేస్తాడేమో, ఈ అల్లరి చేస్తే ఇది మనం అల్లరి అయిపోతామేమో. కాబట్టి జగన్మోహన్ రాజు అనేవాడిని తీసి పక్కన పడేసాం అనుకోండి, ఇబ్బందే లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా ఆయన బాధితులు? చాలామంది ఉన్నారు. 3-4 ఉన్నారు. అంటే ఎవరు బయటపడకపోవచ్చు. పార్టీ కోసం పనిచేసి కష్టపడి అహర్నిశలు తన్నులు తిని కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఎవరికి పదవులు రాలి.
అయాచితంగా 2 రోజుల ముందు 3 రోజుల ముందు చేరిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద పదవులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? అంతా విష్ణు మాయ. ఏమన్నా అంటే అంతా స్వరూపానంద మాయ అన్నారు. ఆయన కూడబెట్టిందంతా నిజమేనా? ఖచ్చితంగా అండి. ఒక సన్యాసి పీఠానికి అంత అవసరం అండి? అంత అవసరం అండి? ఆయనకు అన్ని కార్లు అవసరం అండి? సెక్యూరిటీ అంత సెక్యూరిటీ అవసరం అండి? సెక్యూరిటీ తీసేయాలండి. సన్యాసికి సెక్యూరిటీ ఏంటండి? సన్యాసిని ఎవరేం చేస్తారండి? వాళ్ళ దగ్గర ఏముంటుంది? చర్య కాదు అది, కక్షపూర్తి చర్య ఏం కాదండి. ఆయన జులుం చూపించుకోవడానికి ఆయనకి సెక్యూరిటీ 100 మంది మాగతలను పెట్టుకున్నాడు. జనరల్గా ఎప్పుడైతే ఎవరికైనా ప్రాణహాని ఉంటేనే సెక్యూరిటీ కల్పించాలి. ఆయన పబ్లిక్లోకి వచ్చేవాడు కాదు, పబ్లిక్ ఆయన దగ్గరికి వెళ్ళరు. ఇంకేందండి ఆయన సెక్యూరిటీ ఎందుకండి? పబ్లిక్లోకి వచ్చి తిరిగేవాడు కాదు, 10 మందికి మంచి చేసేవాడు కాదు, 10 మంది ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చేయించుకునేవాళ్ళు కాదు. ఇంకా ఆయనకి ఎందుకు? ఆయన కేవలం పైరవీకారుడు. ఎవడు డబ్బిస్తాడు? ఆయన రానడం, అక్కడ కూర్చోవడం, అక్కడ పైరవీ చేయడం, ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, పని చేసి పంపిస్తడం అంతే. చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఫైనల్గా అడుగుతున్నా, ఇదేం పర్సనల్గా ఏముండదండి. వాస్తవం ఎప్పుడైనా వాస్తవమే. అది నీకు కొద్దిగా మాట్లాడితే పర్సనల్గా మాట్లాడినట్టు ఉంటుంది తప్పితే ఇది వాస్తవం కాకుండా పోదు. నాకేమో ఎవరితో భయం లేదండి. ఎవరు నేను పీకుతాడని నాకు భయం లేదు. నేను నిజంగా ఎవడైనా సరే కట్టి విడిచి మాట్లాడతా కాబట్టి ఎవరు వాడితో వద్దురా బాబు, అశుద్ధం మీద రాయేసినట్టే అంటారు. అమ్మో. ఎందుకంటే నేను ఎవరితో వెళ్ళాం, ఎవరిని కల్పించుకోను. ఎవడన్నా నా జోలికి వస్తే వదలను. రైట్. టీడీపీలో ఉన్నారు కాబట్టి ఒక మంచి పోస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వైబ్రెంట్ టీవీకి వస్తారు. డెఫినెట్గా ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.